తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. ప్రముఖ అవధాని నారాయణ మూర్తి పంచాంగ శ్రవణం చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ జాతకం చాలా బాగుందని కూడా అన్నారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని నారాయణమూర్తి చెప్పడం విశేషం. నక్షత్రం ఈశ్వరుడి యొక్క దివ్య కథ గనక వింటే ఎన్ని కష్టాలు పడ్డాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని కష్టాలు పడి విజయాన్ని సాధిస్తున్నారు. ఈ శివునికి ఎంతటి ఓర్పు ఉన్నదో అలాగే సహజమైనటువంటి సౌజన్యంతో జాతిని నూతన చైతన్యం చేసినటువంటి మహనీయుడు చిన్న వయస్సులోనే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పేరే జగన్మోహనుడు. ముందుకి నడవాలి, కష్టాలు ఓర్చుకోవాలి, ఆ సిద్ధాంతంతో పనిచేసి నవజాతి నిర్మాణానికి గొప్పగా కృషి చేసినటువంటి మహనీయుడు. రాబోయేటువంటి కాలంలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ముఖ్యమంత్రిగా రాబోతున్నటువంటి మహానుభావుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అంతేకాదు నక్షత్రం ఈశ్వరుడి యొక్క దివ్య కథ గనక వింటే ఎన్ని కష్టాలు పడ్డాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని కష్టాలు పడి విజయాన్ని సాధిస్తున్నారు. ఈ శివునికి ఎంతటి ఓర్పు ఉన్నదో అలాగే సహజమైనటువంటి సౌజన్యంతో జాతిని నూతన చైతన్యం చేసినటువంటి మహనీయుడు చిన్న వయస్సులోనే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పేరే జగన్మోహనుడు. ముందుకి నడవాలి, కష్టాలు ఓర్చుకోవాలి, ఆ సిద్ధాంతంతో పనిచేసి నవజాతి నిర్మాణానికి గొప్పగా కృషి చేసినటువంటి మహనీయుడు. రాబోయేటువంటి కాలంలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ముఖ్యమంత్రిగా రాబోతున్నటువంటి మహానుభావుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అంతేకాదు